నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసిన రూరల్ పోలీసులు. స్వాధీనం చేసుకున్న 9 లక్షల రూపాయల విలువ గల ఆభరణాలు. కేసు వివరాలను వెల్లడించిన క్రైమ్ సిసిఎస్ డిఎస్పీ. వృత్తి శిక్షణ కోర్సులలో ప్రావీణ్యం సంపాదించండి. ప్రభుత్వం నిర్వహిస్తున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి. జిల్లా ఉపాధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ మంజుల. మైనర్లకు బైకులు ఇవ్వకండి. చట్టం దృష్టిలో శిక్షార్హులు కాకండి. ట్రాఫిక్ డిఎస్పీ కండే శ్రీనివాసులు. నరసరావుపేటలోని ఒక శుభకార్యంలో దొంగతనం చేసి తప్పించుకుని తిరుగుతున్న అంతర్రాష్ట్ర దోపిడీ దొంగను ఎట్టకేలకు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం నాడు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో క్రైమ్ సిసిఎస్ డిఎస్పీ కృష్ణ కిషోర్ ముద్దాయి నుండి స్వాధీనం చేసుకున్న 9 లక్షల రూపాయల విలువ గల బంగారం, వెండి ఆభరణాలతో పాటు ముద్దాయిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. కేసు దర్యాప్తు జరిగిన విధానాన్ని కూడా డిఎస్పీ వివరించారు. ప్రింట్ మీడియా వాళ్ళు కూడా ఉన్నారు కదండి. ఓకే, మౌత్స్ అన్ని ఓకే. అందరూ చూడరా. టౌన్లో ఈ నెల 1వ తారీఖు రాత్రి ఒక పెళ్లి జరిగిందండి, జమీందార్ ఫంక్షన్ హాల్లో. ఆ పెళ్లిలో పెళ్లి కుమారుడికి సంబంధించి బంగారు వస్తువులు, వెండి వస్తువులు చోరీ జరిగిందని చెప్పేసి మాకు 2వ తారీఖు రిపోర్ట్ వచ్చిన మీదట మా గుంటూరు రూరల్ ఎస్పీ గారు ఆధ్వర్యంలో మా క్రైమ్ టీము నరసరావుపేట 2 టౌన్ పోలీసు వారితో కలిసి మేము ఆ పెండ్లి ఫంక్షన్ హాల్లో ఎవరు ఈ దొంగతనం చేసి ఉంటారు అన్న యాంగిల్ నుంచి స్టార్ట్ చేసి సాంకేతికంగా అక్కడ ఉన్న సీసీ ఫుటేజీలు, అక్కడ ఎవరెవరు వచ్చారు, అనుమానితులు ఎవరుగా ఉన్నారు అని చెప్పేసి మా అడిషనల్ ఎస్పీ క్రైమ్ వైటీ నాయుడు గారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మా క్రైమ్ సిఐ గారు, నరసరావుపేట 2 టౌన్ సిఐ గారు, మా సిబ్బంది అందరం కలిసి అక్కడ ఉన్న రకరకాల అనుమానితుల్ని మేము వివిధ సాంకేతిక పరిజ్ఞానంతో ఉపయోగించి ఎవరు ఇలా అటువంటి ఫంక్షన్ హాల్లో మన దృష్టి మరల్చి మన బంగారు వస్తువులు, వెండి వస్తువులు తీసుకోబోయేటట్లుగా ఎవరు ప్రవర్తించుంటారు అని మా ప్రయత్నాలకి మేము ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతానికి చెందిన తెల్లరాజు అని ఒక పాత ముద్దాయిని దీంట్లో అనుమానించడం జరిగిందండి. అదేవిధంగా అతని యొక్క కదలికలని మేము వాచ్ చేయడంలో అతను దర్శి ప్రాంతంలో ఉండకుండా వివిధ రకాల ప్రాంతాల్లో అతని నేర చరిత్ర ఎక్కడెక్కడ చేశాడు అని చెప్పేసి మేము పరిశీలించిన మీదట ఇతను గత 10 సంవత్సరాల నుంచి ఇతని మెయిన్ మోడస్ ఆపరెండి ఏంటంటే అండి, ఇతను డ్రైవింగ్ తెలుసు, హాల్టింగ్ డ్రైవర్గా నేను వస్తాను అని చెప్పేసి ఎవరిన వెహికల్కి డ్రైవర్ కావాలేమో అన్న పరిస్థితులను చూసుకొని అప్పటికప్పుడే తనగా ఒక డ్రైవర్గా పరిచయం చేసుకొని వాళ్ళ దగ్గర నమ్మకంగా ఉండి కొన్ని గంటల్లో కానీ కొన్ని రోజుల్లో కానీ వాళ్ళని దృష్టి మరల్చి వారి యొక్క విలువైన వస్తువుల్ని తీసుకొని పోయే నేర చరిత్ర ఇతనిది. గత 10 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో అయితేనేమి, సూర్యాపేటలో అయితేనేమి, విజయవాడలో అయితేనేమి,
2015 వరకు ఇతను కేసులు చేసిన మీదట ఈ 2017లో నరసరావుపేటలో ఇలా చేశాడు అన్న దాని మీద అతన్ని కదలికలను మనం సాంకేతిక పరిజ్ఞానంతో అతన్ని వేటాడడం జరిగిందండి. ఆ రకంగా మేము నరసరావుపేట పోలీసు 2 టౌన్ పోలీసు వారి సహకారంతో మొత్తం ఈ సంబంధిత వ్యక్తిని అంటే వివిధ కోణాలలో మిగతా అనుమానితులందరినీ రూల్ అవుట్ చేసుకొని ఈ ఫైనల్గా ఇతను చేశాడు అన్న మా యొక్క అనుమానాన్ని బలపరుస్తూ ఇతనే ఆ రోజు పోయిన మొత్తం బంగారు వెండి వస్తువులు ఇంటాక్ట్గా అతని దగ్గర నుంచి మేము రికవర్ చేసుకోవడం జరిగిందండి. దీంట్లో 27 సవర్ల బంగారం, 1.6 కిలోల వెండి వస్తువులు చోరీ చేయడం జరిగింది. అవి ఇంటాక్ట్గా ఇతని దగ్గరే మేము స్వాధీనం చేసుకొని ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరుగుతుందండి. సాంబశివరావుపేటలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో మంగళవారం జిల్లా ఉపాధి శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాలో 27 కంపెనీలు పాల్గొన్నాయని, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఉపాధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ మంజుల సూచించారు. ఈ మేళాలో కళాశాల ప్రిన్సిపాల్స్ మరియు జిల్లా ఉపాధి శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. కెపాసిటీ ఉంది, ఎంత నిజాయితీగా ఉన్నాడు. 10 రూపాయలు నేను స్పెండ్ చేస్తే కంపెనీకి ముఖ్యంగా డిగ్రీ స్థాయి నుంచే క్యాండిడేట్స్ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద అంటే మన బేసిక్ డిగ్రీతో పాటు కంప్యూటర్స్ కానీ ఏదన్నా ఒక అడిషనల్ అదే పీజీడీసీఏ చేయడం అనేది మస్ట్. కాబట్టి డిగ్రీతో పాటుగా ఎక్కడో మనం వచ్చే అవకాశాల్లో తేడా అనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు చూస్తే 10th క్లాస్ దగ్గర నుంచి పీజీ వరకు ఒక 27 కంపెనీలు ఈరోజు ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. బేసిక్ 7,500 నుంచి సంవత్సరానికి 2 లక్షలు అంటే 20,000 ఇచ్చే కంపెనీలు కూడా ఈరోజు ఇక్కడ మనకి ఈ కెరియర్ గ్రోత్ లో కావాల్సిన ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ మీద చూపించట్లేదు, వాటి లభిస్తా ఉంది. అలాగే ఈ రోజు మిస్ అయిన కంపెనీలు మా దగ్గర దాదాపు ఒక 100 కంపెనీల లిస్టు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వాళ్ళు తర్వాత గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ వాళ్ళు కలిపి సంయుక్తంగా నిర్వహించిన ఈ జాబ్ ఫెయిర్కి 27 కంపెనీస్ వరకు రావడం జరిగింది. అదేవిధంగా 300 to 400 ఎంప్లాయీస్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. మీరు అందరూ చూస్తున్నారు. యాక్చువల్గా దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా NCS పోర్టల్ ఒకటి డెవలప్ చేసి లాస్ట్ ఇయర్ నుంచి కూడా అన్ఎంప్లాయీస్ యూత్ని మోటివేట్ చేయడం కోసం సపోర్ట్ చేస్తూ ఉంది. ఫస్ట్ టైం మనం గుంటూరు జిల్లాలో గుంటూరు హెడ్ క్వార్టర్స్లో పెట్టడం జరిగింది. దానికోసం అన్ఎంప్లాయీస్ అందరూ వచ్చినారు. వాళ్ళకి ఇంటరాక్షన్ సెషన్ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఈవినింగ్ వరకు కూడా ఈ కంపెనీస్కి సంబంధించిన ఒక్కొక్క రూమ్ అలాట్ చేయడం జరిగింది. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రూమ్ అలాట్ చేయడం, వాళ్ళు కూడా వాళ్ళు ఎంత ఎలా సెలెక్ట్ చేస్తున్నారు మేనర్ అంతా కూడా చెప్పడం జరిగింది. మేము కూడా మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం కోసం అంటే రిపోర్ట్ తీసుకోవడం కోసం కామెంట్స్ ఇవ్వడం జరిగింది కదము. అవన్నీ యాజ్ ఇట్ ఈస్గా జరిగిపోతాయి ఈవినింగ్ వరకు. తర్వాత ముందు వాళ్ళు సెలెక్షన్ ప్రాసెస్ అంతా చేసుకున్న తర్వాత ఎవరెవరు ఎంత సెలెక్ట్ అయ్యారనేది డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ మీకు ఎన్ని కంపెనీస్ వచ్చాయి? 27 కంపెనీస్ వచ్చింది. అప్రాక్సిమేట్గా 900 వరకు వేకెన్సీస్. ప్రాసెస్ ఎలా ఉంది? స్టార్టింగ్ సెలెక్షన్ ప్రాసెస్ అంటే డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ వాళ్ళ వేస్ అండ్ మీన్స్ వాళ్ళకు ఉంటాయి కదా, అదే ప్రాసెస్ జరుగుతుంది. అంటే దీంట్లో ఇప్పుడు నవత ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉంది, వాళ్ళకి రిక్వైర్మెంట్ ఒకలాగా ఉంటుంది. అదేవిధంగా అమరావతి కంపెనీ వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని ఆ కంపెనీ డిఫరెంట్ ప్రాసెస్లో సెలెక్షన్ ప్రాసెస్ జరుగుతుంది. వాళ్ళ అంటే ఒక్కొక్క కంపెనీకి ఇంటర్మీడియట్ ఉంటుంది, ఒక కంపెనీకి డిగ్రీ ఉంటుంది, ఒక కంపెనీకి కంప్యూటర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ లైక్ ఒక డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని సెలెక్షన్ ప్రాసెస్. 18 సంవత్సరాలు నిండని మైనర్లకు మోటార్ బైక్స్ కొనిస్తే తల్లిదండ్రులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ డిఎస్పీ కండే శ్రీనివాసులు అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా నగరంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ట్రాఫిక్ యాక్సిడెంట్ రహిత గుంటూరుగా నిర్మాణం చేసేందుకు ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని డిఎస్పీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. 37,000 వాహనములు అన్ని రకాలు కలిసి తిరుగుతూ ఉన్నాయి. మెయిన్గా మోటార్ సైకిల్స్ 4,50,000 ఉన్నాయి. కార్లు ఒక 60,000 కార్లు ఉన్నాయి.
అలాగే ఆటోలు ఒక 35,000 ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజ్ బస్సులు స్కూల్ కానీ కాలేజెస్ కానీ మొత్తం బస్సులు వచ్చేసి 2,500 ఉన్నాయి. లారీలు ఒక 5,000 దాకా ఉన్నాయి. అట్లాగే ఆటోలో 35,000 ఉంది. ఆర్టీసీ బస్సెస్ ప్రతి డే టైంలో పీక్ టైంలో మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ నైట్ 8 దాకా ప్రతి నిమిషానికి 4 బస్సులు వస్తాయి ఆర్టీసీ బస్ స్టాండ్కి అన్ని రూట్ల నుంచి. అంత బిజీ ట్రాఫిక్ ఉన్నది. ఇన్ని వెహికల్స్ ఉన్నప్పుడు కూడా మా ఎస్పీ గారు, అర్బన్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు సలహాలు తీసుకొని ట్రాఫిక్ అరేంజ్మెంట్స్, మా బందోబస్తు పీక్ టైంలో స్టాఫ్ని ఎక్కడెక్కడ పెడితే ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ఉంటుందో చూసుకొని కంటిన్యూగా రెగ్యులేట్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రజలంతా కూడా తెలుసుకొని ఇన్ని వాహనాలు ఉన్నాయి, మనకున్న ప్రదేశాలు పార్కింగ్ ప్లేస్ కానీ చాలా తక్కువ, దాన్ని దృష్టిలో పెట్టుకొని బజార్కి వచ్చినప్పుడు మెయిన్గా మనం బిజినెస్ సెంటర్స్ బ్రాడీపేట, అరండల్పేట, మెయిన్గా బ్రాడీపేట ఉంది. ఆ సెంటర్స్లో కొంచెం బైలైన్స్లో కానీ పార్కింగ్ ఉన్న చోట ఆపుకుంటే ఫ్రీగా ట్రాఫిక్ మూవ్ అయ్యేదానికి అవకాశం ఉంది. మా సార్ ఆదేశాల మేరకు, ఎస్పీ గారి ఆదేశాల మేరకు బ్రాడీపేట 4th లైన్ని ఒక మోడల్గా తీసుకొని సెంటర్ పార్కింగ్ చేసి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ప్రజలంతా కూడా ఓకే అంటేనే మేము అక్కడ పెట్టడం జరిగింది, వాళ్ళ సలహా తీసుకొని పెట్టడం జరిగింది. అయితే మోటార్ సైకిల్కి మొత్తం స్థలం సరిపోతుంది, కానీ కార్లకి కొంచెం ప్లేస్ ఉంటే బాగుండేది. దానికి కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడేసి ఆ ఏరియాలో కొంచెం పార్కింగ్ ప్లేస్ ఐడెంటిఫై చేస్తున్నాం. అది చేస్తే ఆ కార్లు పార్కింగ్ చేసుకుని ఆ స్ట్రీట్, ఆ వీధి వరకు నీట్గా ఉండేదానికి అవకాశం ఉంది. ప్రజలంతా కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ఆ కంజెస్టెడ్ ప్లేస్లో పెట్టాం కదా, దాన్ని చాలా అర్థం చేసుకొని సహకరిస్తారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మెయిన్గా మనకు మోటార్ సైకిళ్ళు 4,50,000 ఉన్నాయి. రింగ్ రోడ్డు కానీ, లక్ష్మణ రోడ్డు కానీ, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ రోడ్లలో కూడా చిన్న పిల్లలు నడుపుతున్నారు మోటార్ సైకిళ్ళు. చిన్నపిల్లలు నడిపితే చాలా ప్రమాదము, యాక్సిడెంట్ గురై చనిపోతే తల్లిదండ్రులే మళ్ళీ బాధపడతారు. ఈ దృష్టిలో పెట్టుకొని మేము ఎప్పటికప్పుడు ఈ సలహా మా ఎస్పీ గారు ఇచ్చారు. దాని ప్రకారం తల్లిదండ్రులకు చాలా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇట్లా పిల్లలకి మీరు మైనర్స్కి డ్రైవింగ్ ఇవ్వద్దు. ఒక 2 months బ్యాక్ జస్ట్ ఒక 14 years బాయ్ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర బుల్లెట్ తీసుకొని వచ్చేసి సెంటర్ డివైడ్ గురించి స్పాట్లో చనిపోవడం జరిగింది. ఇంకా ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో ఒకసారి ఆ తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకుని అర్థం చేసుకొని తల్లిదండ్రులు మోటార్ సైకిల్ ఇవ్వకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి మేము చాలాసార్లు చెప్పాము. అయినా కానీ ఒక 4 days బ్యాక్ చెప్పంగా కూడా ఇంకా కొంచెం మారకపోతే ఒక 18 మంది మోటార్ సైకిల్ సీజ్ చేసి వాళ్ళ తండ్రులను కూడా పిలిపించేసి వాళ్ళు కూడా మేము కోర్టులో పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా 1,000 రూపాయలు ఫైన్ వేసి పంపడం జరిగింది. ఇకనైనా కానీ తల్లిదండ్రులు తెలుసుకొని మీ మీద కూడా కేసులు పెట్టేదానికి అవకాశం ఉంది. కాబట్టి మైనర్స్కి ఇవ్వకుండా ఉంటే యాక్సిడెంట్ చాలా తగ్గుతాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. అట్లాగే టౌన్లో యువత కూడా త్రిబుల్ రైడింగ్ చేస్తున్నారు. త్రిబుల్ రైడింగ్ మీద మేము ప్రతిరోజు స్పెషల్ కేసెస్ బుక్ చేస్తున్నాం. ఒక్కొక్క బండికి 1,700 దాకా ఫైన్ ఇంపోజ్ చేస్తున్నాం. ఆ పిల్లలకు కూడా మేము కౌన్సిలింగ్ ఇస్తున్నాం. త్రిబుల్ రైడింగ్ చేస్తే యాక్సిడెంట్స్ గురవుతారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మెయిన్గా మోటార్ సైకిల్ యాక్సిడెంట్ కారణం ఏంటంటే ఓవర్ స్పీడ్. అన్ని వెహికల్స్ కూడా కారణం ఏంటంటే ఓవర్ స్పీడ్. ఏ వాహనమైనా యాక్సిడెంట్ కారణం ఓవర్ స్పీడ్. ఆ ఓవర్ స్పీడ్ వల్ల 71% యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. యాక్సిడెంట్ జరిగే ఏజ్ గ్రూప్ కూడా 14 years నుంచి 34 years వాళ్ళకి 51% దాకా యాక్సిడెంట్ గురి కాలో చేరుకోవడం, చనిపోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కాలేజెస్ కానీ, ఆటో డ్రైవర్స్ కానీ, పేరెంట్స్ కానీ, అన్ని వర్గాల వ్యాపారస్తులు అందరికీ కూడా ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం. కొంతన్నా మారుతారని చెప్పేసి ఇవన్నీ తెలియజేసుకొని ఇవన్నీ పాటిస్తే యాక్సిడెంట్స్ ఫ్రీ జోన్గా ఉంటుంది మంది. అట్లాగే ట్రాఫిక్ కూడా ఫ్రీ ఫ్లో అయ్యేదానికి అవకాశం ఉంది. అట్లాగే మా ఎస్పీ ఆదేశాల మేరకు అది అంతా కూడా ఈ స్పీచ్ అంతా కూడా రికార్డ్ చేయించేసి మెయిన్ సెంటర్లో ఆర్కేడి సెంటరు, ఎంఎన్ఎస్ సెంటరు, ఎంటీబీ సెంటరు, అట్లాగే కళామందిర్ సెంటరు, ఆర్టీసీ బస్ స్టాండు, పల్నాడు బస్ స్టాండు, అలాగే మన ఫ్లవర్ చౌక్ దగ్గర కూడా పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ పెట్టి ఏ విధంగా వైలేషన్స్ అయితే చేస్తున్న ట్రాఫిక్ వైలేషన్స్ అవన్నీ కూడా కంటిన్యూగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా రికార్డ్ అవుతూనే ఉంటుంది. పబ్లిక్ చాలామంది వింటున్నారు. విని కొంత మరేదానికి అవకాశం ఉందని చెప్పేసి అనుకున్నాను. అట్లాగే ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా మనకు కొత్తగా కళామందిర్ సెంటర్లో ఒకటి పెట్టాం. అక్కడ బోసుబొమ్మ దగ్గర మన కొత్తపేట దాటిన బోసుబొమ్మ సెంటర్లో చాలా కంజెస్టెడ్, చాలా ట్రాఫిక్ ప్రాబ్లంగా ఉంటే మున్సిపల్ డిపార్ట్మెంట్తో మాట్లాడేసి అక్కడ ఒక సిగ్నల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోడ్డు కూడా వెడల్పు చేశారు. లెఫ్ట్ ఫ్రీగా కూడా బాగుంది. అక్కడ ప్రాబ్లం కూడా సాల్వ్ అయింది. ఆల్మోస్ట్ బాగానే ఉంది అక్కడ. అట్లా 1 by 1 అట్లా 60 feet రోడ్డు కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని అప్ టు ఆర్టీసీ బస్ స్టాండ్తో కూడా చిన్న ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేయడం జరిగింది. కొంచెం ఫ్రీగానే ఫ్లో అవుతుంది.
అట్లా అందరూ కూడా ప్రజలంతా కూడా ఉన్న వెహికల్ దృష్టిలో పెట్టుకొని మన రోడ్లను దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ రూల్స్ పాటించి ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో అయితే గుంటూరు సహకరించండి. అట్లాగే మైనస్ డ్రైవింగ్ ఇచ్చేసి యాక్సిడెంట్ గురై మళ్ళీ బాధపడే కంటే కూడా ఆ ప్రికాషన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము చెప్పేటన్నీ కూడా పాటిస్తే బాగుంటుందని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. QTV న్యూస్లో ఇప్పటిక విరామం.